ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు. నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు, పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక గ్రామాల్లో ఉన్న పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు. అయితే అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా తనకు తెలియచేయాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మీ పెద్ద కొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు. నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు. ఇక ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు అండ్ పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా కూడా ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు మంత్రి. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. అడిగిన సమస్యలే కాకుండా ఆయన అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెప్పారు మంత్రి. చెప్పండి, దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్ సంజన, ఏదైతే 4 రోజుల పాటు పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పర్యటనకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో రోజు ఒక్కో మండలంలో, ఆయా మండలాల్లోని ప్రతి గ్రామంలో 20 నిమిషాల పాటు వారితో సమావేశం అయ్యేందుకైతే శ్రీకారం అయితే చుట్టారు. అయితే క్యాంపు కార్యాలయానికి సంబంధించిన బాధితులు రప్పించుకునే అవసరం లేకుండానే ఇటు పాలేరు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకైతే గ్రామాల్లో అయితే పర్యటిస్తున్నారు. తొలి విడతలో అంటే ఈ రోజు నుంచి వరుసగా 4 రోజుల పాటు అయితే పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎంపిక చేసిన ఏదైతే గ్రామాల్లో అయితే ఆయన పర్యటించేలా అయితే ప్రణాళికలు అయితే రూపొందించుకున్నారు. ఇక ఈ రోజు రూరల్ మండలాల్లో పర్యటిస్తూ రేపు నేలకొండపల్లి మండలం, తిరుమలాయపల్లి మండలం, అదేవిధంగా కూసుమంచి మండలాల్లో ఆయన పర్యటన అయితే సాగనుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచే ప్రజల వద్దకే పాలన అందిస్తామని చెప్పేసి అటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బాధితులు తిరగాల్సిన అవసరం లేదని చెబుతూ వస్తుంది. ఇదే తరహాలో ఇటు మంత్రి పొంగులేటి సైతం తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించిన ఏదైతే ప్రజలకు మాత్రం రుణం తీర్చుకుంటారని చెప్పేసి అయితే ఈ పర్యటన అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రూరల్ మండలంలో ప్రతి ఇంటికి తిరుగుతూ అయితే ప్రచారం నిర్వహించారు. అయితే ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా తాను ఉంటానని, మాటలు చెప్పడం కాదని చెప్పేసి, అంటే అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చూపుతానని చెప్పేసి అయితే అటు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇక ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి, పోలేపల్లి, అదేవిధంగా ఏదైతే గోళ్లపాడు, గ్రామాల్లో అయితే పర్యటించారు. ఇక సీనన్న చెంతకే, అంటే మీ చెంతకే సీనన్న అనే కార్యక్రమం పేరుతో అయితే ఈ పర్యటన అయితే సాగుతుంది. ఇక తొలుత రెడ్డిపల్లిలో మారమ్మ తల్లి దేవాలయంలో అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో కలిసి అయితే ప్రత్యేక పూజలు కూడా చేశారు. అనంతరం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి గుట్టలపై ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కొత్త స్తంభాలు వేయాలని చెప్పేసి అయితే చెప్తున్న నేపథ్యంలోనే ఆయన పర్యటన అయితే సాగుంది. నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను, తాను ప్రజల మనిషినని, ఎప్పుడు జనాలతోనే మమైకం అవుతూ ఉంటానని చెప్పేసి అయితే మంత్రి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా అసెంబ్లీలో, అటు లోక్సభలో ఎన్నికలు రావడం వల్ల అన్ని గ్రామాల పర్యటన చేపట్టడం ఆలస్యమైందని చెప్పేసి చెప్తున్నారు. ఇక కోడ్ ఏదైతే ఎన్నికల కోడ్ ముగిశాక పల్లెల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని చెప్పేసి అయితే చెబుతున్నారు. ఏదైతే అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్టీలకు అతీతంగా పేదలకు లబ్ధి కలిగేలా చూస్తానని చెప్పేసి అయితే ఆయన చెప్పారు. ఇక ప్రజల దీవెనతోనే పాలేరు ఎమ్మెల్యేగా గెలిచానని, రాష్ట్ర మంత్రి అయ్యానని,
సీనన్న అని పిలిస్తే నేనున్నా అంటూ అండగా నిలుస్తా అని చెప్పేసి అయితే ఆయన అభయం ఇస్తున్నారు. ఇక తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అదే విధంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విషయంలో మాత్రం కీలక ప్రకటన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించిన అంటే నేతలతో అంటే ఉన్న లబ్ధిదారులతో కాకుండా ప్రతి ఏదైతే అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాల్లతో పాటు అన్ని కూడా పూర్తి చేయిస్తామని చెప్పేసి అయితే చెప్పారు. ఇక మరొక కీలక ప్రకటన చేశారు. ఏదైతే ఇప్పటికే ప్రతి విలేజ్ లో కూడా ఎంతో మంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో ఈ నేపథ్యంలోనే త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక పాలేరు నియోజకవర్గం నా సొంత ఇల్లు ఎన్నికల కోడ్ ముగియగానే మొత్తం పనులైతే అభివృద్ధి పదంలో నడిపిస్తా అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మొత్తంగా భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా నాకు తెలియజేయండి, ప్రతి సమస్యను నేను దగ్గరుండి పరిష్కరిస్తానని చెప్తున్నారు. ఇక ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకుగా నేను పనిచేస్తానని చెప్పేసి కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే తమ ఈ సొంత ఇంటి కళ ఏదైతే పేదలకు ఉన్నటువంటి సొంత ఇంటి కళ కావచ్చు, రేషన్ కార్డుల కళ త్వరలోనే నెరవేరుతుందని చెప్పేసి అయితే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుపేందర్.